పోవచ్చు. ఒకసారి శరత్ గారు జాయిన్ అయ్యారు, అడ్వకేట్ శరత్ గారు, అడుగుదాం. శరత్ గారు సార్, నేను కనబడుతున్నానా మీకు? ఐ కాంట్ సీ యూ. కనబడుతున్నారు. సో ఏమనిపిస్తుంది? నాకు కనబడట్లేదు. పర్లేదు, మీరు కనబడతారు, మీరు మాట్లాడండి. కవిత స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు కేసీఆర్ బొమ్మ తీసేశారు సార్. ఒకటే అండి, యాక్చువల్లీ బాగా ఓవర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నామేమో అని అనిపిస్తుంది కవిత అంశంలో. జనరల్ గా పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ ఎమోటివ్ థింకింగ్ అండ్ కనెక్టివిటీ విత్ పీపుల్. ఎమోటివ్ థింకింగ్ ఉండాలి, ఎమోటివ్ గా మనిషి బిహేవియర్ ఉండాలి అని అన్నప్పుడు ఒక ఐడియాలజికల్ బేస్ ఉండాలి, ఒక ఇష్యూ ఉండాలి, తర్వాత కమిటెడ్ గా ఫైట్ చేయగలిగిన సత్తా సామర్థ్యం ఉండాలి. అది రాజకీయాలలో ఒక మనిషికి కొంత ఎలివేట్ చేస్తుంది. అంటే ఇట్ విల్ అట్రాక్ట్ పీపుల్ టువర్డ్స్ దట్ లీడర్. ఈమె ఏం చేసిందంటే అసలు తన రాజకీయాలు అంటే అత్యుత్సాహంతో తండ్రి చాటుగా ఉన్న ఒక అమ్మాయికి రావాల్సిన అవకాశాలు వచ్చిన అక్కడ సంతృప్తి చెందకుండా ఈ లిక్కర్ వ్యాపారం ఇట్లాంటి థర్డ్ క్లాస్ చాలా తండ్రి చాటుగానే ఉండాలా, పితృస్వామ్య వ్యవస్థనే ఉండాలా, కొడుకే వారసుడు కావాలా, బిడ్డ ఎందుకు వారసురాలు కావద్దు, ఆమె రాజకీయాల్లో ఎదగడానికి అభ్యంతరం లేకుండే. కానీ రాజకీయాల్లో ఎదగడానికి కానీ నీచమైనటువంటి వృత్తులు, నీచమైనటువంటి వ్యాపారాలు చేయడము, తర్వాత తండ్రికి పార్టీకి డిస్గ్రేస్ఫుల్ గా తయారవడము, అది ఆమె స్వయంకృతాపరాధం అండి, ఇతరత్రం కాదు. యాక్చువల్లీ ఏంటంటే టు ది బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఐ హావ్ అబౌట్ కేసీఆర్ అండ్ కవిత అండ్ ఆల్ దీస్ పీపుల్, కేసీఆర్ బెంట్ ఆఫ్ మైండ్ కి కవిత టోటల్ గా యాంటానిమ్, విరుద్ధం. ఆమె ప్రవర్తనని కేసీఆర్ ఏ పరిస్థితుల్లో కూడా సహించలేదు, సహించవుడు కూడా. ఆమె అసలు ఆమెకు ఒక డిసిప్లిన్ ఉందా? అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ షీ రియల్లీ ఒబీడియంట్ టు ది పేరెంట్స్? నో, షీ హెస్ ఆల్వేస్ ట్రీటెడ్ ఎ పాత్ విచ్ షీ లైక్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్. తర్వాత అన్నిట్లలో నాకు స్వతంత్రంగా, నాకు నాలెడ్జ్ ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది అని స్వయం ప్రతిపత్తి కావాలని అనుకుని వ్యవహారాలు చేసింది. ఇప్పుడు కవితకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఐడెంటిటీ క్రైసిస్. పార్టీ వర్కర్స్ కూడా ఆమెను ఏం చూసి ఆమె వైపు పోతారు చెప్పండి ఒక మాట. ఫలానా అంశం మీద కొట్లాడుతుంది, ఆమె ఏ అంశాన్ని ఎత్తుకున్నా గానీ అది ఆమెకు బూమరాంగ్ అవుతుంది తప్ప ఇతరతరంగా ఉపయోగపడలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఉన్నదానికి లేని దానికి చాలా ఏదో రకంగా వ్యవహారం చేసింది. చేసి ఏం జరిగిందండి? ఆమెను ఎవరిని విశ్వసించినారా? కొన్ని పార్టీలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలని ఈమె అన్నదనుకోండి, ఆమె వల్లనే ఎక్కువ అన్యాయం జరిగింది పార్టీ కార్యకర్తలకి. అసలు పార్టీలో ఈమెకు పోటీగా ఎవరన్నా వస్తారేమోనని ఎవళ్ళు మంచి బట్టలు కట్టుకున్న ఏ మహిళను కూడా ఈమె ఓర్వలేదు కదా, విజయశాంతితో సహా. సో కాబట్టి ఇది స్వయంకృత అపరాధము. ఆమె రాజకీయంగా తెరమరుగవడం తప్ప ఇతరత్రంగా ఏ రకంగా ఉండదు. ఆమెకు రాజకీయమైన భవిష్యత్తు నాకు. శరత్ గారు, ప్రతి లీడర్ తన ఓన్ ఐడెంటిటీ బిల్డ్ చేసుకోవడం తప్పు కాదు కదా, కవిత కూడా అలాగే ముందుకెళ్తుంది అనుకోవచ్చు. ఐడెంటిటీ ఇస్ మేడ్ అప్ ఆన్ వాట్ బేసిస్? ఆన్ సమ్ ఐడియాలజీ, సమ్ ఫైట్, సమ్ సర్వీస్, సమ్ స్ట్రగుల్. చెప్పండి, ఆమె ఏ ఏ ఏ రకమైనటువంటి రాజకీయ పంథాకో, రాజకీయమైనటువంటి ప్రవర్తనకు ఒక ప్రతీక అని మనం ఎట్లా చెప్తాం? జనరల్ గా ఎంతో మంది ఏ రాజకీయ చరిత్ర లేని మహిళలు కూడా ఈనాడు ప్రజా జీవితంలోకి వచ్చేసేసి కష్టపడి పైకొచ్చి ఎన్నో రకాలుగా చేసినాం. ఎంతో మందిని మనం రాజకీయ నేపథ్యం లేని వాళ్ళను ఎంతో స్థాయికి ఎదిగిన వాళ్ళని చూసినాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా లైఫ్ లో చూసిన వాళ్ళలో రేణుకా చౌదరి ఫర్ ఎగ్జాంపుల్, ఎన్టీ రామారావు దగ్గర ఎట్లా గ్రోత్ వచ్చింది ఆమెకి, ఎట్లాంటి ఫైట్. అసలు ఆ పబ్లిక్ మీటింగ్ లో ఆమె నాదెళ్ల భాస్కర్ రావు గురించి మాట్లాడిన తీరు గాని అవన్నీ చాలా, దీస్ ఆర్ ఆల్ క్వాలిటీస్ విచ్ యూ ఇన్హరెంట్లీ గెట్ ఇట్ అన్నమాట. ఆమె ఎంతసేపు తండ్రి చాటు బిడ్డే తప్ప ఆమెకు సొంతగా ఆలోచన ఏముందండి? అది ఆ రకంగా. ఇప్పుడు ఎట్లా, ఏ డైరెక్షన్ లో వెళ్తున్నారు? కొత్త పార్టీ పెడతారా, మళ్ళీ బీఆర్ఎస్ లోకి బ్యాక్ అవుతారా, కాంగ్రెస్ పార్టీతో వెళ్తారా? రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్, అది కరెక్టేనా? రేవంత్ రెడ్డి ఆలోచన సరళికి ఆమె ఆలోచన సరళికి కొంత సామ్యత ఉంటదేమో కానీ, రేవంత్ రెడ్డి పోయి కవితతో బాహ్యంగానో లేదా అంతర్గతంగానో ఏదో రకమైన పొత్తు పెట్టుకోనో లేదా ఇంకెతరమైన వ్యవహారాలు చేస్తే ఆల్రెడీ ఉన్న పరిస్థితికి ఇంకా అధ్వానంగా తయారవుతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఆమె సొంతగా పార్టీ పెట్టే సత్తా సామర్థ్యాలు. ఇప్పుడు ఈ తిరుగుతున్న 10-20 మంది కూడా రేపు పంచాయతీ ఎన్నికల్లో అప్పుడెప్పుడు చూడండి మీరు, ఒక్కళ్ళన్నా మీకు దరిదాపులో కూడా ఉండదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఏదో ఒక రోజున మళ్ళా కేసీఆర్ పంచాయతీ ఎన్నికల్లో ఏం పోటీ చేయట్లేదు, వాళ్ళు ఏం అనౌన్స్ చేయలేదు. జూబ్లీహిల్స్ పంచాయతీ లేదు, 4 నెలల పాటు ప్రజల్లోనే అనౌన్స్ చేశారంటేనే పాదయాత్రలు చేస్తారు. పాదయాత్ర కాదు, ప్రజా బాట అంటేనే అర్థమైందంటే పంచాయతీ కంటెస్ట్ చేయట్లేదు,
జూబ్లీ హిల్స్ కంటెస్ట్ చేయట్లేదనే కదా, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రోగ్రామ్ ఇచ్చేశారు. ఒకటి భరత్, ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఆశాజనకంగా గనక భవిష్యత్తు ఉంటే, వర్తమానం ఉంటే మనిషి ప్లానింగ్ చేస్తాడు. అంత శూన్యం కనబడుతున్నప్పుడు ఇప్పట్లో ఏం చేయవని చెప్పడం చాలా పరిపాటి. చాలా మంది చెప్పినారు రాజకీయాల్లో గతంలో, ఇప్పుడు ఆమె చెప్తుంది. రెండోది, ఇప్పుడు ఆమె చుట్టూ ఉన్న కొద్ది మంది వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, ఏదో రోజు కేసీఆర్ ఈమెను మళ్ళా దగ్గర తీసుకుంటాడు, మళ్ళీ ఈమె కేసీఆర్ పార్టీలో ప్రముఖమైన పాత్ర పోస్తుంది, ఆనాడన్నా మాకు చారానో ఆటనో దక్కకపోతుందా, కష్టకాలంలో ఆమె వెంట ఉన్నాము అనేటువంటి ఆ భావనతో మేము విజయచ్చని, తర్వాత ఆమెను మరిగా పరిత్యజిస్తే కేసీఆర్ కూడా ఇష్టం ఉంటుందో లేదో అని. ఇప్పుడు కేసీఆర్ ఎంత ఈమెను రాజకీయంగా దగ్గర తీయకపోయినా ఆమె పట్ల వాత్సల్యం గాని, ప్రేమ గాని, ఆమెను ఒక బిడ్డగా గౌరవించక మాత్రం ఉండలేడు కదా, సాధ్యం కాదు కదా. ఎన్నడైనా ఆమె మళ్ళా డాడీ అని చెప్పి తండ్రి దగ్గరికి పోవాల్సిందే తప్ప స్వయం ప్రతిపత్తితో ఆమె చేసే రాజకీయాలు ఏం లేవండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ.